వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ ఇన్ఫ్లేషన్ మెజరింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇన్ఫ్లేషన్ కెన్ బి మెజర్డ్ ఇన్ టూ మెథడ్స్, ప్రైస్ ఇండెక్స్ మెథడ్స్ అండ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ డిఫ్లేటర్ మెథడ్. ఓకే, టూ మెథడ్స్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్ మెజరింగ్ చేయడానికి. అవేంటి అంటే ప్రైస్ ఇండెక్స్ మెథడ్, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ డిఫ్లేటర్ మెథడ్. ఓకే, ఫస్ట్ వన్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్. A price index is a weighted average of the prices of a selected basket of goods and services related to their prices in some base year. ఏంటంటే ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే మనం కొన్ని శాంపుల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని తీసుకుంటాం. ఓకే, దాన్ని తీసుకుని దాని యొక్క ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ని బేస్ ఇయర్ అంటే ఒక ప్రీవియస్ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటాం. అది ఏ ఇయర్ అనేది మనకి ఎవరు చెప్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. ఓకే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఒక బేస్ ఇయర్ అనేది ఇస్తుంది అనమాట. ఆ బేస్ ఇయర్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆ బేస్ ఇయర్లో ప్రైజెస్ని ఇప్పుడు కరెంట్ ఇయర్ శాంపుల్ ఆఫ్ గూడ్స్ యొక్క ప్రైస్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ని కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఈ ప్రైస్ ఇండెక్స్ మెథడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. వి స్టార్ట్ బై సెలెక్టింగ్ బేస్ ఇయర్. ఫస్ట్ ఏం చేయాలి, బేస్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. మనం సెలెక్ట్ చేయని చెప్పాం కదా, సెంట్రల్ బేస్ ఇయర్ ఒక ఇయర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2012ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, దెన్ వీ టేక్ ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే శాంపుల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని తీసుకుని క్యాలిక్యులేట్ దేర్ వాల్యూ ఇన్ ద బేస్ ఇయర్ అండ్ కంపేర్ విత్ ద కరెంట్ ప్రైజెస్. ఏం చెప్తున్నాడు, బేస్ ఇయర్లో వాటి యొక్క ప్రైజెస్ ఏంటి, ఇప్పుడు కరెంట్ దాని యొక్క ప్రైజెస్ ఏంటి అనేది మెజర్ చేస్తాం అనమాట. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే ప్రైస్ ఇండెక్స్ మెథడ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఓకేనా, చాలా వెరైటీస్ ఆఫ్ ప్రైస్ ఇండెక్స్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ చూసారా ఎన్ని స్టార్ మార్క్ పెట్టానో. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా సార్లు ఇచ్చాడు, సో ఇది చాలా ఇంపార్టెంట్, సరిగ్గా వినండి. ఓకేనా, a consumer price index measures changes in the price level of a weighted average market basket of consumer goods and services purchased by the householders. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అసలు మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూస్ చేస్తాడు, అవునా, ఒక గూడ్స్ అవుట్పుట్ అనేది బయటికి రావాలంటే దాన్ని ఏం చేస్తాడు, ఫస్ట్ హోల్సేలర్కి సేల్ చేస్తాడు. హోల్సేలర్ ఏం చేస్తాడు, రీటైలర్కి అంటే షాప్స్కి సేల్ చేస్తాడు. ఆ షాప్స్ ఏం చేస్తాయి, మనకి సేల్ చేస్తాయి. మనకి అంటే మనం కన్జ్యూమర్స్ అంటే కస్టమర్స్కి సేల్ చేస్తాయి, అవునా. సో కన్జ్యూమర్ యొక్క ప్రైస్ ఇండెక్స్ని తీసుకుంటుంది అనమాట. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా చేంజ్ అవుతుంది, వెయిటెడ్ యావరేజ్ మార్కెట్ బాస్కెట్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్డ్ బై ద హౌస్ హోల్డర్స్. అంటే ఏంటంటే కన్జ్యూమర్ గూడ్స్ పర్చేస్ చేస్తాడు కదా, దాని యొక్క శాంపుల్ని తీసుకుని దాని యొక్క కరెంట్ ప్రైజెస్ ఏంటి, అలాగే దాన్ని బేస్ ఇయర్తో కంపేర్ చేసి ఓకేనా ప్రైజెస్ పెరిగాయా లేదా అనేది చూస్తారనమాట. ఓకేనా, ఎంత ప్రైజెస్ పెరిగాయి అనేది. ఇన్ ఇండియా ద బేస్ ఇయర్ ఫర్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ కరెంట్లీ 2012. నేను చెప్పాను కదా ప్రైస్ ఇండెక్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2012ని బేస్ ఇయర్గా చేస్తున్నాం. అంటే ఏంటి, 2012లో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే హౌస్ హోల్డర్స్ పర్చేస్ చేస్తున్నారో కొంత శాంపుల్ తీసుకుంటాం కదా, ఆ శాంపుల్ గూడ్స్ ఆఫ్ సర్వీసెస్కి కరెంట్ ప్రైస్ ఏంటి, అలాగే 2012 ప్రైస్ ఏంటి, ఎంత పెరిగింది అనేది చూసి దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చెప్తాం అనమాట. The base year serves as a reference point for measuring price changes and allows for comparison of inflation rates. ఏంటంటే ఇవి దేనికి యూజ్ అవుతుంది, ఈ బేస్ ఇయర్ అనేది ఏంటంటే మనకి రిఫరెన్స్ పాయింట్గా యూజ్ అవుతుంది. దేనికి, ఎంత చేంజ్ అయిందని తెలుసుకోవడానికి, అలాగే కంపారిజన్కి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత పెరిగింది ఎప్పుడైతే మెజర్ చేసాక చూసుకుంటాం కదా ఎంత పెరిగింది అనేది, సో దానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా ఈజ్ పబ్లిష్డ్ బై మంత్లీ బై సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. నేను చెప్పాను కదా బేస్ ఇయర్ అనేది ఎవరు అయితే చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేస్తారని చెప్పాను కదా, అలాగే ప్రైస్ ఇండెక్స్ని కూడా వాళ్ళే పబ్లిష్ చేస్తారనమాట, ఎయిదర్ మంత్లీ. ఓకే, మోస్ట్లీ మంత్లీ వాళ్ళు మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇంత ఉంది అని చెప్పేసి పబ్లిష్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సిపిఐ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, హౌసింగ్, అపారల్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది కొన్ని ఫిక్స్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏవేమిటి అంటే
ఫుడ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి మనం కొన్ని శాంపిల్స్ తీసుకుని ఫుడ్లో, ఇప్పుడు ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్లో కొన్ని శాంపిల్స్ తీసుకుంటాం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కొన్ని శాంపిల్స్, టీవీ ఉందనుకోండి, టీవీలో కొన్ని శాంపిల్ గూడ్స్, అలాగే మెడికల్ కేర్, ఇవన్నీ శాంపిల్స్ తీసుకుని మనం ఏం చేస్తామంటే దాని యొక్క కరెంట్ ప్రైజెస్ని ఓకే 2012లో ఉన్న బేస్ ఇయర్ ప్రైజెస్ని కంపేర్ చేసుకుని ఇన్ఫ్లేషన్ రేట్ ఏంటో మెజర్ చేస్తాం. ఓకేనా? దీనికి ఫార్ములా ఏంటో చూద్దాం. ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ సిపిఐ, సిపిఐటి ఈజ్ ఈక్వల్ టు సిటీ బై సిఓ ఇంటూ 100. ఓకేనా? సిపిఐటి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకేనా? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ కరెంట్ పీరియడ్. ఓకేనా? అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటంటే సిటీ బై సిఓ ఇంటూ 100. సిటీ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ ఇన్ ద కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్లో మనకి ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేది సిటీ అనమాట. అలాగే సిఓ అంటే కాస్ట్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ ఇన్ ద బేస్ పీరియడ్. మార్కెట్ బాస్కెట్ అంటే బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? కాస్ట్ ఆఫ్ మార్కెట్ బాస్కెట్ ఇన్ ద బేస్ పీరియడ్. బేస్ పీరియడ్ అంటే బేస్ ఇయర్, కరెంట్ పీరియడ్ అంటే కరెంట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అక్కడతో మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. Wholesale price index. It refers to the price index that is used to estimate the average change in prices of goods in the wholesale market. ఇందాక ఏం చేసాం, మనకి కన్జ్యూమర్ మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ అంటే అల్టిమేట్ కన్జ్యూమర్ ఎంత పే చేస్తున్నాడు గూడ్స్ అండ్ సర్వీసెస్కి కరెంట్ ఇయర్లో, దాన్ని బేస్ ఇయర్తో కంపేర్ చేసాం. ఇదేంటి హోల్సేల్ మార్కెట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ హోల్సేలర్ కదా అమ్ముతాడు, ఆ హోల్సేలర్ ఇంకొంచెం తన లాభం వేసుకుని రీటైలర్కి అమ్ముతాడు కదా. అప్పుడు హోల్సేల్ మార్కెట్లో దాని యొక్క ప్రైస్ ఏంటి అని చెప్పేసి ఆ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఈస్ చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏం చెప్తున్నాడు, ప్రజెంట్ కరెంట్ పీరియడ్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క హోల్సేల్ మార్కెట్ వాల్యూ, అలాగే బేస్ ఇయర్లో ఉన్న ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది చూస్తారు, గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ. ఓకేనా? The WPI is the price of a representative basket of wholesale goods. ఓకేనా? ఇన్ ఇండియా WPI is divided into 3 groups. ఫస్ట్ ఫ్యూయల్ అండ్ పవర్, ప్రైమరీ ఆర్టికల్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఏ గూడ్స్ యొక్క WPI అని చూస్తాం ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్. ఓకేనా? పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ ఇలాంటివి. ప్రైమరీ ఆర్టికల్స్ రెండు వస్తాయి, ఫుడ్, నాన్ ఫుడ్. ఇందాక ఫుడ్ ఆర్టికల్స్ అలాగే ప్యారజల్ ఇవన్నీ ఎక్కడ చూసాము, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ. నాన్ ఫుడ్ అంటే అవే కదా, అవన్నీ కన్జ్యూమర్కి సంబంధించి చూసాం. ఇక్కడ ప్రైమరీ ఆర్టికల్స్, ఫుడ్ అండ్ నాన్ ఫుడ్, హోల్సేల్ మార్కెట్ చూస్తున్నాం. ఓకేనా? హోల్సేల్ మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయో చూస్తున్నాం. నెక్స్ట్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఫ్యూయల్ అండ్ పవర్, ప్రైమరీ ఆర్టికల్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, ఈ మూడిటి యొక్క ప్రైజెస్ అనేవి ఏ విధంగా చేంజ్ అయ్యాయి కరెంట్ ఇయర్లో బేస్ ఇయర్లో అనేది చూస్తాం. ఎలాంటి ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్. ఓకేనా? నెక్స్ట్ ఇది WPI are reported monthly in order to show the average price changes of goods. ఈ WPI కూడా యాక్చువల్లీ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళే పబ్లిష్ చేస్తారు. ఇది కూడా మంత్లీయే పబ్లిష్ చేస్తారు. అయితే దీని యొక్క బేస్ ఇయర్ మారింది చూడండి. దాని బేస్ ఇయర్ 2012, అయితే దీని బేస్ ఇయర్ మాత్రం ఫర్ క్యాలిక్యులేటింగ్ WPI ఈజ్ 2011-12 ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 2017. ఏప్రిల్ 2017 నుంచి ఏం చేశారు అంటే 11-12గా పెట్టారు. ఈ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండ్ రిమైనింగ్ ప్రైస్ ఇండెక్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.